చాలా ఓపికగా మీరు వచ్చి కూర్చున్నారు. మీకు కొన్ని శుభవార్తలు తెలియజేయాలి. ఇల్లు లేని వారికి మన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టించబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాం. మీకు గతంలో గ్యాస్ సిలిండరు 1100-1200కు వచ్చేది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ మీకు 500 రూపాయలకి ఇవ్వబోతున్నాం. మరి విలేకరు మిత్రులారా, ఇంకో ముఖ్యమైన విషయం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సంబంధించింది. అర్హత ఉండి నిరుపేద కుటుంబాలకి ఎవరికైతే రేషన్ కార్డు లేదో మా ప్రభుత్వం అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతుందనే విషయం కూడా నేను సభాముఖంగా మనవి చేస్తున్నాను. మిత్రులారా, చివరిగా ఎక్కువ సమయం తీసుకోను. మేము దీని తర్వాత ఇంకా 4 నియోజకవర్గం పోయేది. వంశీ చంద్రెడ్డి గారు నాకు చాలా ఏళ్ళ నుంచి పరిచయం. వారు కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి విభాగం నుంచి, యువజన విభాగం నుంచి, మరి రాష్ట్ర కాంగ్రెస్లో, జాతీయ కాంగ్రెస్లో ఒక కీలక క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి అత్యంత సన్నిహితుడు. మీ ఎంపీ కాబోతున్నాడు. మీకు ఆయన ఎంపీగా మీ సేవలు అసలు అమోఘంగా ఉన్నాయని చెప్పి నేను మనం చేస్తున్నా. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో తెలంగాణ రాష్ట్రంలో మరి నేను 6 సార్ల ఎమ్మెల్యేగా, ఎంపీగా వరుస గెలిచిన. నా అనుభవంతో చెప్తున్నా, వంశీ చంద్రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపియండి. మక్తల్ కాన్స్టిట్యున్సీకి, ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఓటర్కి, ప్రతి అక్కకి, చెల్లెలకి, అన్నకి, తమ్ముడికి, మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఓటర్కి కాంగ్రెస్ పార్టీ తరఫున నా వ్యక్తిగతంగా కూడా నేను అప్పీల్ చేస్తున్నా. వంశీ చంద్రెడ్డి గారు అద్భుతంగా పార్లమెంట్లో ఒక పార్లమెంట్ సభ్యునిగా వ్యవహరిస్తారు. మీ అందరికీ న్యాయం చేస్తారు. మీ జీవితాల్లో వెలుగులు నింపుతారని చెప్పి చెప్పడంలో ఇది నిస్సందేహం. నాకు ఏమాత్రం అనుమానం లేదు. మరి మక్తల్ నియోజకవర్గంలో వంశీ చంద్రెడ్డి గారికి మీరు భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.